వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కాంగ్రెస్ కు షాక్. బీజేపీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్. కూన శ్రీశైలం గౌడ్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. పదవుల కోసం పార్టీ మారుతున్నారని విమర్శ. సీఎం కేసీఆర్ పై పీవీ మనోడు మండిపాటు. కుటిల రాజకీయాలతో తమ కుటుంబాన్ని మోసం చేశారన్న ఎన్వి సుభాష్. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు. ప్రజా సమస్యలపై కౌన్సిల్లో పోరాడతానని స్పష్టం. చెరువుగట్టులో బండి సంజయ్ ప్రత్యేక పూజలు. స్వామివారి దర్శనం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంపీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ బీజేపీ జాతీయ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి కూన శ్రీశైలం గౌడ్ చేరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి డీకే అరుణ, బీసీ యువమోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరడం పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇతర నేతలు ఖండించారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీని ఎదగకుండా చేసింది తనే అని విమర్శించారు. శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఇతర నేతలు, కార్యకర్తలు తన వెంట వెళ్లడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి శ్యామ్ గౌడ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీకి ఎవరు పూతలేరు. కేవలము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అన్ని అనుభవాలు పొంది కొంతమంది నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు మరి రోజు బీజేపీ పోయారు. బీజేపీ పార్టీ బడుబలైన వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్లకు కాంగ్రెస్ ఘన విజయంగా సాధించడానికి ఖర్చుకోటగా ఉంది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ముందు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ తీయడానికి సిద్ధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ వీడిపోయినటువంటి నాయకుడు కాంగ్రెస్ చేయాలని గెలవాలని చెప్పి ఈ వేదికలను మీకు తెలియజేస్తున్న పత్రిక ఎన్నికలకు మళ్ళీ రానున్న కాలంలో ఇదే నాయకుడు ఎన్నిసార్లు పోయాడు పార్టీ మారి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చాడు, అన్ని అనుభవం పొందాడు. మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ బీజేపీ పోయాడు. బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ. నేను మేడ్చల్ మల్కాజ్గిరి జీసీసీ వైస్ ప్రెసిడెంట్ని, నా పేరు దమ్మన్ శ్రవణ్ కుమార్. నిన్న జరిగినటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీలో మరి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో పోయినటువంటి సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. మరి శ్రీశైలం గౌడ్ గారు మామూలు కార్యకర్తగా ఉన్నప్పుడు అప్పట్లో ఇక్కడ స్థానికంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేఎం పాండు గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు వాళ్ళకేదో చిన్న గొడవ జరిగినప్పుడు
ఆ సందర్భంలో పాండు గారు సహకరిస్తారని ఆలోచన చేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని వద్దకెళ్ళి ఆయన పని తీసుకొని కాసాని జ్ఞానేశ్వర్ గారి సహకారంతో రాజకీయాలు చేసినటువంటి శ్రీశైలం గౌడ్ గారు మరి అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉండుకుంటూ తర్వాత మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఆర్గనైజ్ సెక్రటరీగా ఇప్పించి తదుపరి 2000 సంవత్సరంలో మరి పాండు గారు టీడీపీకి వెళ్ళినప్పుడు మరి ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించి మరి అప్పట్లో తక్కువ మేరటితో మరి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పార్టీ చేంజ్ అయిపోయినా కూడా మరి కార్యకర్తలు మరి మేమందరం కూడా ఎన్నుకుంటే శ్రీశైలం గౌడ్ గారికి ఎంతో మద్దతు చేసి మరి దగ్గరగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు నిన్న పూన శ్రీశైలం గౌడ్ గారు మేడ్చల్ జిల్లా అధ్యక్ష పదవికి మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. కానీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ పార్టీ మారడం అనేది చాలా దౌర్భాగ్యమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ వేదిక ద్వారా కూడా శ్రీశైలం గౌడ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నీకు కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసిందని ఈరోజు మీరు పార్టీ మారుతా ఉన్నారు? ఆ రోజు 2000లో మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చి నీకు అన్యాయం చేసిందా? 2005లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి నీకు అన్యాయం చేసిందా? నీకు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇండిపెండెంట్గా నిలబడి 2009లో గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పై పీవీ మనవడు బీజేపీ నేత ఎన్వి సుభాష్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ నుంచి తమ చిన్నమ్మ వాణిదేవికి టికెట్ ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చారని విమర్శించారు. కుటిల రాజకీయాలతో మహామనిషి పేరు చెప్పి తమ కుటుంబాన్ని మోసం చేశారన్నారు. బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చేందుకు చేసిన ప్రయత్నం ఇదని అన్నారు. ఉన్నారు వారు అఫీషియల్ స్పోక్స్ అధికార ప్రతినిధి, మరి మీడియా వాళ్ళు కూడా చాలా పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మంచి విద్యావేత్త. ఈరోజు నా మద్దతు పార్టీలో ఉన్నాడు కాబట్టి చేస్తూ నా నామినేషన్ కూడా రావడం జరిగింది. వారు కూడా మాట్లాడతారు. చాలా సంతోషం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయిన మా మిత్రుడు, అలాగే ఎప్పుడు వచ్చినా కూడా అందరితోటి పలికి అందరి మన్ననలు పొందిన మన అన్న శ్రీ రామచంద్రరావు గారి వాళ్ళ నామినేషన్ వేయడం వారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి మా కుటుంబ సభ్యులైన మా చిన్నమ్మ గారు ఈరోజు నామినేషన్ కూడా వేస్తున్నారు. కానీ ఒక విషయం ఈరోజు ఏంటంటే అందరం కూడా గమనించాల్సిన విషయం, మొత్తం టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో నిరంతర ప్రక్రియ, ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిపోయే సందర్భంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది, రామచంద్రరావు గారు తప్పకుండా అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పి ఒక కుటిల రాజకీయాలతో ఈరోజు మా ఒక కుటుంబ సభ్యులైన శ్రీమతి వాణిదేవి గారిని ఇక్కడ నిలబెట్టడం, ఇది బ్రాహ్మణ సమాజానికే ఈ యొక్క ఓట్లు చీల్చడానికి మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీకు తప్పకుండా ఓటేయాలని చెప్పి బ్రాహ్మణులందరూ కూడా మొత్తం సామాజిక వర్గం అందరూ కూడా రామచంద్రరావు గారికి మద్దతుగా తెలుపుతూ ఎన్నో ఒక తీర్మానాలలో కూడా చేయడం కూడా జరిగింది. ఇటువంటి సమయంలో ఒక కుటిల రాజకీయం తీసుకొచ్చి అంత పెద్ద మహామనిషి పేరు చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అఖండమైన విజయంతో గెలుస్తున్న సందర్భంలో ఇటువంటి రాజకీయం చేస్తూ మేము మొత్తం కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక్కడ ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో, మొత్తం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, మరి 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా రామచంద్రరావు గారిని గెలిపించిన సమయం కూడా మనందరం కూడా గమనించాలి. ఒక ఉద్యమ నేతగా టీఆర్ఎస్గా ఏంటంటే నాయకులు కూడా పోటీ చేసిన శ్రీ దేవి ప్రసాద్ గారిని కూడా గ్రాడ్యుయేట్స్ మేధావులు ఏ విధంగా ఓడించినారో ఈరోజు కూడా మొత్తం తప్పకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారని చెప్పి ఈరోజు మనందరం కూడా మీడియా ద్వారా మీ ద్వారా అందరిని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్పోక్స్ పర్సన్గా ఉన్నారు వారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 సంవత్సరాల పదవి కాలంలో అనేక సమస్యలపై కౌన్సిల్లో మాట్లాడానన్నారు. నిరుద్యోగం నుంచి మంచినీటి వరకు అన్ని సమస్యలపై గలమెత్తానని అన్నారు. వానలు పడితే నగరం మునిగిపోతుందని 3 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. ప్రభుత్వానికి అనేక సూచనలు చేశానన్నారు. ఈ సీటులో ముఖ్యమంత్రి కుమారుడు నిలబడినా గెలవలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. రైట్, ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా రెండోసారి పార్టీ నా పేరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి ఖరారైనటువంటి ఒక నేపథ్యంలో 14 మార్చి ఎన్నికల జరుగుతున్న సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్కు లోపలికి 3 మాత్రమే అలౌ చేశారు. కానీ నామినేషన్లు ఇక్కడ నాతోని సహకరించినటువంటి మా మిత్రులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజామాబాద్ ఎంపీ అయినటువంటి అరవింద్ గారు, మరి అదేవిధంగా పేరాల శేఖర్ గారు మా జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదేవిధంగా ఖాదీ బోర్డు చైర్మన్ మెంబరు, తర్వాత పివి సుభాష్ గారు పార్టీ మాజీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా పివి నరసింహారావు గారి యొక్క మనవడు కూడా ఉమారాణి గారు, వారు స్టేట్ సెక్రటరీ, అట్లూరి రామకృష్ణ, ఆంటోనీ రెడ్డి నా ఎలక్షన్ ఏజెంట్, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి గారు కూడా ఈ యొక్క నామినేషన్లో రావడం జరిగింది. 6 సంవత్సరాల నా పదవి కాలంలో తెలంగాణలో అనేక తప్పిదాలని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఎన్ని విద్యార్థుల మీద కానీ, ఉపాధ్యాయుల మీద కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద కానీ, రైతుల మీద కానీ చేస్తున్నటువంటి ఒక అన్యాయము కేవలము ఒక కుటుంబ పరిపాలన కోసమే ఈ తెలంగాణ తెచ్చుకున్నాం అనేటటువంటి ఒక రీతిలో తెలంగాణ ప్రజలకు భావం కలిగించేటటువంటి ఒక పరిపాలన ఈ 6 సంవత్సరాలు అందించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా, ఒక ప్రతిపక్ష సభ్యుడిగా, కౌన్సిల్లో అందరికన్నా ఎక్కువ ప్రతిపక్ష సభ్యుడిగా అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది. అన్ని అంశాల మీద ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద, విద్యార్థుల సమస్య మీద, వైస్ ఛాన్సలర్ అపార్ట్మెంట్ మీద కూడా నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది. రైతుల ఆత్మహత్య దగ్గర నుంచి మంచినీటి సమస్య వరకు, నీటిలో వానలు పడితే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి 3 సంవత్సరాల క్రితమే చెప్పాను. అనేక అంశాల మీద ప్రభుత్వానికి చట్టాల మీద కూడా సలహాలు ఇచ్చాను, చట్టాల మీద చర్చించాను. కాబట్టే పట్టభద్రులు కూడా నా ఒక పనితీరు చూశారు. హైదరాబాద్ నగరాధ్యక్షుడుగా కానీ, ఎమ్మెల్సీగా కానీ 43 అసెంబ్లీ సెగ్మెంట్లు, 6 పార్లమెంట్ సెగ్మెంట్లు, 3 ఉమ్మడి జిల్లాలో, 9 కొత్త జిల్లాలకు ప్రతిరోజు నిరంతరం ప్రజల్లో నేను సేవ చేసి ప్రజల్లో ఉంటూ నేను పనిచేసినటువంటి తీరు చూశారు. కాబట్టి మళ్ళీ ఒక పట్టభద్రులో ఒక ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పేసి ఈరోజు మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఈ యొక్క సీటు మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి తనేడుగు నుంచి ఉన్న ఈ సీటు మీద వేరే వారు గెలవలేరు, కేవలం బీజేపీ మాత్రమే గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎవరినో బలి చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు విద్యార్థులకు ఏమి ఇచ్చారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 50,000 టీచర్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఏం చెప్తుంది ఈ ప్రభుత్వము? ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఎందుకు జాప్యమవుతుందని ఏం చెప్తారు మీరు? ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు లేక ఈరోజు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే నింపలేక కేవలం 35,000 ఉద్యోగాలు నింపి అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలకు 1,00,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి ఏం చెప్తారు ఈ ప్రజలకు మీరు? కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి తప్పిదాన్ని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ దర్శించుకున్నారు.
ఆయన అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. ఈ పురాతన దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. ఓటర్లందరూ బీజేపీ గెలుపునే కోరుకుంటున్నారని, ఎంతో కాలంగా పార్టీకి సేవ చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి పార్టీ అవకాశం ఇచ్చిందని, ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారు వారి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది. వారి మంగళ శాసనాలు పొందడం కోసం రావడం జరిగింది. ఈ యొక్క శక్తివంతమైన దేవాలయము, ఒక పవిత్రమైన దేవాలయము, ఒక ధార్మిక క్షేత్రమని తెలుసుకున్న తర్వాత ఈరోజు ఎమ్మెల్సీగా మా అందరి నాయకుడు ఇన్ని రోజులు సమాజ సేవలో నిమగ్నమై దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఒక విధానంతో, ఒక నినాదంతో ఇన్ని రోజులు సేవ చేసినటువంటి ప్రేమేంద్ర రెడ్డికి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చింది. కాబట్టి అటువంటి ఒక మంచి వ్యక్తికి ఎమ్మెల్సీలో పోటీ చేసే అవకాశం ఇస్తున్న వారు తప్పకుండా గెలవాలని ఆలోచిస్తారు. ఎమ్మెల్సీ పదవి కోసం కాదు, ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తికి సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని కోరడం జరిగింది, దర్శించుకోవడం జరిగింది. వారి కరుణా కటాక్షల కోసం రావడం జరిగింది. తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు, వారి కరుణా కటాక్షలు అందిస్తారు. వారి యొక్క మంగళ శాసనంతో ఎట్టి బస్సులో ఇలా ఎమ్మెల్సీగా మేము గెలవబోతున్నాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు స్వార్థం ఉండదు. నేను నా కుటుంబం అనేటువంటి విధానాన్ని పక్కబెట్టి లోక కళ్యాణార్థము, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అందుకే ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎవరిని దర్శించుకున్నా, ఎవరిని తలిచినా, మేడ్చల్ మండల కాంగ్రెస్ నాయకులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ పార్టీ మారడంపై మండిపడ్డారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎవరిని నమ్ముకోలేదని, పార్టీ మారినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. శ్రీశైలం గౌడ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలతో రాజకీయంగా పైకి వచ్చారని తెలిపారు. రానున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి గెలిపి చూపిస్తామని అన్నారు. కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పోయినా నష్టమేం లేదు. నువ్వు లాంటి ఎట్లా నాయకులు దునియా మంది వస్తే నీకు రెడీ ఉన్నారు. నీ కాన్స్టిట్యూషన్ నువ్వైనా నీ కాన్స్టిట్యూషన్ నష్టం లేదు. నీ కాన్స్టిట్యూషన్ నువ్వు పోతే దానికి ఇంకో క్యాండిడేట్ కూడా రెడీ ఉన్నారు. ఆయన పేరు ఇప్పుడు ఏం చెప్పలేము. 4 రోజులు అయినాక హైకమాండ్ డిక్లేర్ చేస్తుంది, అప్పుడు నీకు తెలుస్తుంది. దాని తర్వాత మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఈడ కూడా నువ్వు పోయినాక నష్టం ఏం లేదు. ఇంకో క్యాండిడేట్ కూడా రెడీ ఉన్నాడు చేయనికి. దాని అధిష్టానం కన్ఫర్మ్ చేస్తే, ఎవరు నిర్ణయం చేస్తే వాళ్ళకి ఈయనకి రెడీ ఉన్నాం. మేము కార్యకర్తలు ఎక్కడ నువ్వు పోయినంత విషయంలో ఎవరు రాలేము. ఎక్కడో లెక్కలు గట్టిగా ఉన్నారు. ఏ మండలం, ఏ విలేజ్, ఏ కార్యకర్త అక్కడనే గట్టిగా చేసుకుంటాం. రాబోయే రోజులలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీని అందరం తిరిగి గట్టి విజయం సాధిస్తాం కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం రోజు కూన శ్రీశైలం గౌడ్ గారు రాజీనామా పత్రాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించడము భావ్యం కాదు. మరియు బీజేపీలో చేరడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అండతోటి నువ్వు హౌసింగ్ సొసైటీ చైర్మన్ కానీ 3-4 పర్యాయాలు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రు. నీకు ఇంత ద్రోహపడ్డావు అంటే నువ్వు నీ స్వార్థం కోసము ఈరోజు పార్టీ మారడం. ఆరకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పల్లె పల్లెకు భూంపల్లి అశోక్ దాదా పేరుతో ఆరకటికల ఐక్యత యాత్రను కాచిగూడ కమేలా నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరకటికల సంఘం అధ్యక్షులు భూంపల్లి అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మార్చ్ బడ్జెట్లో 500 కోట్లు ఆరకటికలకు కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆరకటికలకు బీసీఏ హోదా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ కమేలా ప్రెసిడెంట్ డి శంకర్, విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఆరకటిక అభివృద్ధి సంఘం ఈరోజు ఆరకటికల ఆత్మగౌరవం కోసం
ఆరకటికల యొక్క బతుకులను రక్షించాలని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ యొక్క ఆరకటికల ఐక్యత యాత్రను మొదలుపెట్టడం జరుగుతుంది. కాచిగూడ మేకల మండి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సహకారంతో మరియు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులు మరియు కార్యకర్తల యొక్క మద్దతుతోని మా కౌన్సిలర్ గారు జవహర్ నగర్ కౌన్సిలర్ నవీన్ కుమార్ గారు కూడా వారు కూడా ఇక్కడికి హాజరై మాకు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు సాగనంపేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో మా ఆరకటికల పరిస్థితి భయంకరంగా అతి దయనీయంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా మహబూబాబాద్ జిల్లాలో దయ్యం సంచరిస్తున్నట్లు వచ్చిన ఒక వింత వీడియో కలకలం రేపుతోంది. మహబూబాబాద్ మండల పరిధిలోని కేవ్లా తండాలో గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రులలో పంట చేనులలో రోడ్లపై దయ్యం తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో ఒక వింత వీడియో వైరల్గా మారింది. 1500 జనాభా కలిగిన గ్రామంలో ఆ వీడియో గ్రామస్తులకు కంటికి కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ఆ గ్రామంలో భయాందోళనలు అలుముకున్నాయి. రాత్రి 9 దాటితే వ్యవసాయ పనులకు బయటికి వెళ్లాలన్నా, గ్రామంలో సంచరించాలన్నా ప్రాణాలు అరిచేతులలో పెట్టుకొని తిరుగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. దయ్యం మిస్టరీని ఛేదించి గ్రామస్తులకు దయ్యం భయం నుండి విముక్తి కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. अरे आग हाई నేను నా పేరు మంజీ కేవల తండా వాటర్ మెను అయితే నేను 4 గంటలకు లేచి మోటార్ పెట్టబోతానా పోతా అంటే దయ్యం పోతా భయ్యం పేడుకి తెచ్చినట్టు చూసి నా మీద పడ్డది. పడి నాకు కింద పడితెంగింది. ఆ నుంచి ఊరికి వచ్చి 4 రోజులు ఇంట్లో పండుకున్నా. జ్వరం వచ్చింది. ఆ నుంచి మళ్ళీ మోటార్ పెట్టి దాన్ని నడిపిస్తున్నాను. నడుస్తుంది అట్నే జ్వరంతో 4 శుద్ధులు వేయించుకున్నా. బాగైంది. చెప్పలేదు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామంలో శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం బండారితో పెద్దపీఠం వేసిన బీర్ల పూజారులు కులస్తులకు బండారితో దీవించారు. కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి వేల కొద్ది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల జిల్లా నాయకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలంలో రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దినేష్ చౌదరి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై వివరించారు. గతంలో అనేక దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు షేక్ అబ్బాస్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి చురుకైన
సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుసుకుంటూ ఈ పట్టభద్రులకి ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే బై ఎలక్షన్ కావచ్చు, ఆ తర్వాత నుండి కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా బలోపేతం కోసం టీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ స్థాయి వరకు కూడా పోయి సోషల్ మీడియా సమన్వయకర్తలు నియమించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ, అదేవిధంగా పెదవుర మండలం, ఈ రెండింటిలో కూడా ఇప్పటి వరకు అందరితో ఇంటరాక్ట్ అవుతూ వారిలో చురుకైన వారిని ఐడెంటిఫై చేసి అందరం వారిని ఈ ఎన్నికల కోసం సమాయత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో అనేక దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రాంతాన్ని గడిచిన 6.5 సంవత్సరాలలో ఈ విధంగా కేసీఆర్ గారు అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా తీసుకెళ్తున్నారు. దాని ఫలితంగా దేశంలో అనేక రంగాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్నిటికంటే ముందు వరుసలో ఏ విధంగా ఉందో అది ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటిని విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకుపోవడం, వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసకర శక్తులు కొన్ని ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కేవలం అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను పక్కదారి పట్టిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టి అరాచక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. వాటన్నింటినీ కూడా తిప్పికొట్టేందుకు కార్యకర్తలకు అందరికీ సమాచారం చేరవేసి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విస్తృతంగా ఈ సమాచారం అంతా కూడా తీసుకుపోయేందుకు ఈ చర్యలు నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణను భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కోరారు. మరికల్ టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంతో ఉండి పీఆర్సీ, డీఎస్సీ అమలు చేసిన దాఖలాలు లేవు అని దయాకర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రమణను భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ టీడీపీ పార్లమెంట్ కమిటీ సభ్యులు ఆనంద్ కుమార్, జిల్లా నాయకులు ఓం ప్రకాష్, మరికల్ మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు సురేష్ సింగ్ పాల్గొన్నారు. దీంట్లో ఉన్న స్వీట్నెస్ అది చదవనోడు కూడా నిలబడచ్చు, గ్రాడ్యుయేట్ కానోడు నిలబడచ్చు, ఏ అక్షర ముక్క రానోడు నిలబడచ్చు. ఓటేసి చూడ మాత్రం గ్రాడ్యుయేట్ కంపల్సరీ ఉండాలి. ఈ రూల్ పెట్టినారు అందరూ. కాకపోతే ఇప్పుడు అందరూ చిన్నారెడ్డి చదువుకున్నాడే, రమణ చదువుకున్నాడే, రామచంద్రరావు గారు చదువుకున్నాడే, వాణి నరసింహారావు గారు చదువుకున్నోడే, హర్షవర్ధన్ చదువుకున్నాడే. బెటర్ క్యాండిడేట్ అని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నిరుద్యోగుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, పీఆర్సీ విషయంలో కానీ, డిఎస్సీ విషయంలో కానీ నిబద్ధతతో పనిచేసింది. అదే నిబద్ధతతో ఇవాళ మీ అధికారంలో లేకపోవచ్చు కానీ వాళ్ళ వాయిస్ అయితే వినిపించాల్సిన అవసరం ఉంది. అదే రమణ గారు వినిపించే ప్రయత్నం అని చేస్తారు. అది మా కంటెన్షన్. సో దాని వైద్యుగా రేపటి నుంచి విలేజ్ వైజ్గా ఓటర్ లిస్ట్ని సార్ట్ అవుట్ చేసుకోమని చెప్తున్నా. అందరూ ఓటర్లను కలిసి. నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలంలో ముస్లిం మైనారిటీలు వివిధ రంగాలలో వెనుకబడటానికి కారణాలు అనే అంశంపై ఇంతియాజ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మహమ్మద్ బబ్రుద్దీన్, కార్యదర్శి సుభాని, యువజన నాయకులు రఫీ తదితరులు పాల్గొన్నారు. ముస్లింల పరిస్థితి ఎంత దిగజారిందంటే 750 సంవత్సరాలు పాలకులుగా ఉన్న ముస్లింలు ఈరోజు రోడ్ల మీద పంచర్ షాపులు, పూల దుకాణాలు, చిన్న చిన్న పల్లి కొట్లు అలాంటి దానికి పరిమితమయ్యిండ్రు. ఇలా నెట్టివేయబడడానికి ప్రధాన కారణం ఈ దేశంలో ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. ఈ పార్టీ మతతత్వ పార్టీ, హిందువులను ముస్లింలను విభజించి పాలించాలనుకునే పార్టీ. మరి ఈ రెండు పార్టీలను దూరంగా పెట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరిచారు. ఇప్పటిదాకా బలపరుస్తూనే ఉన్నారు. మరి రెండు పార్టీలు చేయని పనులు కొన్ని టీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ మరియు బీజేపీకి అతీతమైన పార్టీ ఏమి కాదు. ఎందుకంటే
వాళ్ళు మాకు పార్లమెంట్ నుంచి బయటికి నెట్టేసిండ్రు, అసెంబ్లీల నుంచి బయటికి నెట్టేసిండ్రు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి నెట్టేసిండ్రు, వ్యాపార సంస్థల నుంచి బయటికి నెట్టేసిండ్రు. అన్ని విధాలుగా ముస్లింలు నేటి హీన పరిస్థితికి దిగజాడు. ఎన్నికల వాగ్దానాలు చేసిన మన కేసీఆర్ గారు వాటి అమలుకు పూర్తిగా సహకరించలేదు. అందుకోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 15% ఉన్న ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేసి పార్లమెంట్కి పంపించినా నేటికి అమలు కాలేదు. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసిన బిల్లు పార్లమెంట్లో అమలు చేయాలంటే పార్లమెంటుకు ఎలాంటి బీజేపీకి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించడం, వాటికి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడం అయి ఉంటే ఎంతో కొంత ఈరోజు మేలు జరిగి ఉండేది. కానీ స్వార్థం కోసమో మరే కారణం చేతనో వాళ్ళు ఆ విధంగా చేయలేదు. కాబట్టి అందుకోసమే ఈరోజు ముస్లిం అంతా ఏమనుకుంటున్నారంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం యావత్ భారతంలో ముస్లింలకు రావాల్సిన రాజకీయ రిజర్వేషన్ బాబాసాహెబ్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు కొట్లాడి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ కోసం కొట్లాడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగా గ్రామంలోని శ్రీ శబరి మాత ఆశ్రమంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మనోహరాబాద్ శ్రీ శబరి ఆశ్రమ మహాత్ములు శివానంద భారతీ స్వామి ధ్వజారోహణ కార్యక్రమం చేశారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి ప్రసాద వితరణ, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో శ్రీ శబరి మాత ఆశ్రమ అధ్యక్షులు నానం రమణ, ఆశ్రమ భక్తులు అంగరాజేశ్వర్, మడిగే రమణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ కాంగ్రెస్ కు షాక్, బీజేపీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్. కూన శ్రీశైలం గౌడ్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, పదవుల కోసం పార్టీ మారుతున్నారని విమర్శ. సీఎం కేసీఆర్ పై పీవీ మనవడు మండిపాటు, కుటిల రాజకీయాలతో తమ కుటుంబాన్ని మోసం చేశారన్న ఎన్వి సుభాష్. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు, ప్రజా సమస్యలపై కౌన్సిల్లో పోరాడతానని స్పష్టం. చెరువుగట్టులో బండి సంజయ్ ప్రత్యేక పూజలు, స్వామివారి దర్శనం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంపీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.